వేసవి కాలం నడుస్తోంది. ఈ కాలంలో స్నానం చేయాలంటే బద్దకించే వాళ్ళు కూడా 3 పూటల స్నానం చేయడానికి వెనుకాడరు. నిజానికి సాయంత్రం వేళ చేసే స్నానం శరీరానికి హాయినిస్తుంది, మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. మరి రాత్రి వేళ ఇలా స్నానం చేయడం మంచిదేనా? రాత్రిపూట తలస్నానం చేయవచ్చా? చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి కాలంలో చాలా మంది అధిక చెమటతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు రోజులో 3-4 సార్లు స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరం నుంచి చెమట వాసన రాకుండా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. అలసట దూరమవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, మనసు శరీరం విశ్రాంతి కలిగి హాయిగా అనిపిస్తుంది. దీంతో రాత్రి మంచి నిద్ర పడుతుంది. అంతేకాదు, పడుకునే ముందు స్నానం చేసి నిద్రపోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందట. శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుందట. రక్త ప్రసరణ మెరుగుపడటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుందట. వేసవిలో చెమట కారణంగా చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే రాత్రిపూట తప్పక స్నానం చేసి నిద్రపోవాలంటున్నారు. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత తలస్నానం చేయకూడదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉందట. అంతేకాదు, భోజనం తర్వాత స్నానం చేస్తే జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణుల మాట.